మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో డిఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ వివేక్ మహబూబాబాద్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ వివేక్ టీం తరపున బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ప్రకటించారు. డాక్టర్ వివేక్ మాట్లాడుతూ మహబూబాబాద్ జిల్లాలో విద్యారంగం, యువత సమస్యలు, ప్రజా సమస్యలు, మున్సిపల్ పరిధిలో అభివృద్ధి అంశాలు వంటి అనేక విషయాలపై విస్తృతంగా వివరించారు. ముఖ్యంగా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి, హాస్టళ్లలో వసతులు మెరుగుపరచాలి, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే మున్సిపాలిటీ పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, పారిశుద్ధ్యం, ప్రజారోగ్యం వంటి సమస్యలను ప్రస్తావిస్తూ ప్రజా సమస్యలపై స్పందించే నాయకత్వం అవసరమని అన్నారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని, ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేసే అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ మీడియా సమావేశంలో డిఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకులు మలోతు శాంతి కుమారు, గుగులోతు సూర్యప్రకాశ్, శ్రీకాంత్, దిలీప్, మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు బానోతు దేవేందర్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. పాత్రికేయ మిత్రులకు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తా ఉన్నా. నేను గత 2 సంవత్సరాల నుంచి మహబూబాబాద్కి ఎప్పుడైతే నా జర్నీ స్టార్ట్ చేశానో అప్పటి నుంచి నా సొంత ఫ్యామిలీని ఏ విధంగా అయితే సపోర్ట్ చేస్తుందో ప్రతి ఇష్యూలో, అదేవిధంగా మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఎటువంటి పదవిలో లేకున్నా సామాన్య ప్రజలుగా తిరిగినా సరే మీరు అందించినటువంటి సహాయం ఎప్పటికీ కూడా మర్చిపోలేదు. ఇలా నేను చేసే ప్రతి వాయిస్ కూడా ఇవాళ ప్రభుత్వం వరకు వెళ్ళి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా అంటే దాంట్లో ఒక ముఖ్య పాత్ర మీ అందరిది కూడా ఉంది. ఇవాళ ఒక మెయిన్ రీజన్ ఏంటంటే ఈ ప్రెస్ మీట్కి మీరు చూసినట్లయితే 11 ఫిబ్రవరి 2026లో మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి మనకి. ఆ రోజున డిఎస్ఎఫ్ఐ కానివ్వండి, డాక్టర్ వివేక్ తరఫున కానివ్వండి, వీరు ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలా, ఏ క్యాండిడేట్స్కి మద్దతు ఇవ్వాలా, మనం లాస్ట్ టైం సర్పంచ్ ఎలక్షన్స్ ఏవైతే క్యాండిడేట్ బేస్డ్గా మద్దతు ఇచ్చామో అప్పుడు ఏంటంటే సింబల్ లేదు కాబట్టి క్యాండిడేట్ బేస్డ్గా పోయినాం. బట్ దిస్ సింబల్ ఇప్పుడు ఈ ఎలక్షన్లో సింబల్ ఉన్నది కాబట్టి క్యాండిడేట్ బేస్డ్గా పోతే చాలా కన్ఫ్యూజన్స్ క్రియేట్ అవుతాయి. కాబట్టి మహబూబాబాద్ మున్సిపాలిటీకి పరిమితమై 36 జిల్లాలకి పరిమితమై 36 వార్డులకి పరిమితమై మేమందరము కూడా ఒక డెసిషన్కి ఏమైతే వచ్చామంటే ఈ ఎలక్షన్కి మాత్రమే పరిమితమై 36 వార్డులు మహబూబాబాద్ మున్సిపాలిటీకి మాత్రమే పరిమితమై మేము మా సంపూర్ణ మద్దతు బీఆర్ఎస్ పార్టీకి మేము తెలుపుతూ ఉన్నాం. ఎందుకు తెలుపుతున్నాము అంటే మేము అనేక సార్లు ఇవాళ నేను పొద్దున